హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి చిన్నపిల్లలు సైతం చాలా ఇష్టంగా తినేలా కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడును ఒక్కసారి ఇలా చేశారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. స్నాక్స్లా తినడానికి, అన్నంలోకి కలుపుకోవడానికి, సైడ్ డిష్గా నంచుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం ఎందుకు, వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ఇక్కడ నేను శుభ్రంగా కడిగిన 1/2 కేజీ కాకరకాయలను తీసుకున్నాను. కాకరకాయల పైన ఉన్న పొట్టును మరీ లోపల వైపు కాకుండా జస్ట్ పైనే తీయండి. కాకరకాయ పొట్టులో ఎక్కువ విటమిన్స్, ఫైబర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి లైట్గా తీయండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా చక్రాల్లాగా కట్ చేయండి. అయితే మరీ సన్నగా ఉండద్దు, అలానే మరీ మందంగా కాకుండా మీడియంగా కట్ చేయండి. గింజలు కొంచెం పెద్ద సైజులో ఉంటే వాటిని మాత్రమే తీయండి, లేత గింజలు ఉంటే అలాగే ఉంచేయండి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి బాండిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో మునియన్ని కాకరకాయ ముక్కలను బ్యాచ్ వైజ్గా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని వీటిని అటు ఇటు టర్న్ చేస్తూ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు డీప్ ఫ్రై చేయాలి. అలానే మరీ క్రంచీగా కాకుండా, అలాగని మరీ మెత్తగా కాకుండా మీడియంగా వచ్చిన తర్వాతనే ఇలా స్టెయిన్ సహాయంతో తీయండి. ఇక్కడ కాకరకాయ ముక్కలను ఒక 80% మాత్రమే డీప్ ఫ్రై చేయాలి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బ్యాచ్ వైజ్గా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టండి. దీంట్లోకి మసాలా కోసం చిన్న మిక్సీ జార్లోకి 30 నుంచి 35 వరకు వెల్లుల్లి రెబ్బలు 1/2 కేజీ కాకరకాయకి తీసుకోవాలి. తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక కొబ్బరి చిప్పను చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లోకి యాడ్ చేసుకోండి. 1/2 కేజీ కాకరకాయలకి ఈ మెజర్మెంట్స్ చెప్తున్నాను నేను. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని, 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. మరీ మెత్తటి సన్నగా కాకుండా, మరీ బరకగా కాకుండా కొంచెం కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేయండి. ఇప్పుడు మనం ఇంతకుముందు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, దాంట్లో నుంచి సగం ఆయిల్ తీసేసేయండి. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను అలాగే బాండిలో ఉంచి స్టవ్ ఆన్ చేసి మనం గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ను ఇందులోకి యాడ్ చేసుకోండి. మంటను సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. అలా అయితే వెల్లుల్లిలోని పచ్చిదనం అనేది పోయి మంచి కమ్మదనం అనేది వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్లో వేయించిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ కాకరకాయ ముక్కలను ఇందులోకి వేసి ఈ కారం అంతా కాకరకాయ ముక్కలకు చక్కగా పట్టియండి. తర్వాత గుప్పెడు కరివేపాకు ఆకులను వేసుకొని కలుపుతూ మరొక 2 నిమిషాల పాటు సిమ్లో వేయించుకోవాలి. అలా అయితే వెల్లుల్లి కారం అనేది కాకరకాయ ముక్కలకు పట్టి మరింత టేస్టీగా అవుతాయి. అంతే, నేను ఇలా ఈ కలర్లోకి కొంచెం డార్క్ కలర్లోకి మారగానే స్టవ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేయండి. ఇలా వేయించిన ఈ కాకరకాయ ముక్కలు ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. కాకరకాయ ఫ్రైను ఈ రకంగా చేశారంటే అస్సలు చేదు ఉండదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నంలోకే కాదండి, స్నాక్స్లో కూడా తింటారు. అంత బాగుంటుంది. మరి మీరు కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయతో ఇలా కమ్మగా వేపును ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికైతే చాలా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూపించిన ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.